చుట్టూ పంట పొలాలు, ఓవైపు గోదావరి పరవళ్లు, ఆనందం ఆధ్యాత్మికం కలగలిసిన క్షేత్రం పిఠాపురం పురోహితిక దేవి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠంగా అమ్మవారు ఇక్కడే కొలువుతీరారు. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది. మహాపుణ్యప్రదమైన ఈ క్షేత్ర దర్శనం మీకోసం. ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన మహిమాన్విత క్షేత్రాల్లో పిఠాపురం ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో దశమ అంటే 10వ పీఠంగా పేరున్న ఈ క్షేత్రంలో అమ్మవారు పురుహూతిగా దేవిగా దర్శనమిస్తారు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడడంతో ఈ క్షేత్రానికి పిఠికాపురం అనే పేరు వచ్చింది. అది కాలక్రమేణా పిఠాపురంగా మారింది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు కుక్కుటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రం వెనుక ఓ పురాణ గాథ ఉంది. పూర్వం గయాసురుడనే రాక్షసుడు విష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండే వరాన్ని పొందుతాడు. దీంతో మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై స్వర్గానికి వెళ్తుంటారు. గయాసురుడు భాగవోత్తముడు కావడంతో ఇంద్ర పదవిని చేజిక్కించుకుంటాడు. దీంతో రాక్షసులంతా చెలరేగిపోతారు. ఆందోళనతో దేవేంద్రుడు త్రిమూర్తులను ఆశ్రయిస్తాడు. గయాసురుడిని కట్టడి చేసి తిరిగి తన ఇంద్ర పదవిని తనకు ఇప్పించమని కోరుతాడు. త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపాల్లో గయాసురుడి దగ్గరికి వెళ్లి తాము లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చేపట్టాలని వివరిస్తారు. అందుకు తన శరీరాన్ని యజ్ఞవాటికగా ఇవ్వమని కోరుతారు. అందుకు ఆ రాక్షసుడు సరే అంటాడు. అప్పుడు త్రిమూర్తులు గయాసుర వారంలోపు కదిలినా లేచినా యజ్ఞం భగ్నమవుతుంది కాబట్టి తామే సంహరిస్తామని చెబుతారు. అందుకు గయాసురుడు సరేనంటాడు. దీంతో గయాసురుడు తన తల గయా అంటే బీహార్, నాభిగయ అంటే ఒరిస్సా జాజ్పూర్, పాదాలు పాదగయ అంటే పిఠాపురంలో ఉండేంతగా పెంచగా త్రిమూర్తులు యాగమారంభించారు. అయితే 7వ రోజు తెల్లవారక ముందే కోడిపుంజు రూపంలో వచ్చి కూయగా సమయం అయిపోయిందని భావించిన గయాసురుడు లేచి నిలబడతాడు. దీంతో త్రిమూర్తులు అతన్ని సంహరిస్తారు. అలా అతడి పాదాలు పిఠాపురంలోనే ఉండిపోవడంతో ఇది పాదగయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాల్లో పితృదేవతలకు జరిపి పిండ ప్రదానాలు చేస్తే వారికి మోక్షం సిద్ధించేలా వరం కోరగా త్రిమూర్తులు సరేనంటారు. నాటి నుంచి ఈ 3 చోట్ల పిండ ప్రదానాలు చేయడం మొదలైంది. గోదావరి పుష్కర వేళ నేటికి ఒడిస్సీలు ఇంటికొకరు వచ్చి పిఠాపురంలో పిండ ప్రదానం చేస్తుంటారు. పిఠాపురంలో పిండ ప్రదానాలు చేసి పాదగయ పుష్కరిణి అసలు పేరు ఏలా నది. పూర్వం ఏలా మహర్షి అప్సరసల మోజులో పడి తపస్సును భగ్నం చేసుకుంటాడు. అందుకు ప్రాయచిత్తంగా ఈశ్వరుడి గురించి తపస్సు చేసి పాపాన్ని పోగొట్టుకుంటాడు. అంతేగాక ఒక నదిని వరంగా పొందుతాడు. శివుడు అనుగ్రహించిన ఆ నదిని తీసుకుని దానిని సముద్రంలో కలిపేందుకు బయలుదేరుతాడు. పాదగయ క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి కోడి కూత వినబడి అక్కడే ఆగిపోతాడు. ఆయన వెంట వచ్చిన నదీపాయ కూడా ఆగిపోతుంది. అదే పాదగయ పుష్కరిణిగా నేటికి అక్కడే ఉంది. గయాసుర సంహారం కోసం కుక్కుట రూపం అంటే కోడి రూపం ధరించిన కారణంగా ఇక్కడి శివుడిని కుక్కుటేశ్వరుడిగా పూజిస్తారు. స్వామివారి దేవేరిగా శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతుంది. అమ్మవారి పక్కని నెమలిపై కుమారస్వామి, మరొక పక్క చతుర్భుజుడైన గణపతి దర్శనమిస్తారు. మరో కథ ప్రకారం ఒకసారి ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్య పట్ల ఆకర్షితుడయ్యాడు. గౌతమ మహర్షి సూర్య భగవాన్ని కోసం ప్రార్థనలు చేయడానికి నదికి వెళ్తుంది. ఇది తెలుసుకున్న ఇంద్రుడు గౌతమ మహర్షి వేషాన్ని ధరించి అహల్యను మోసగించాడు. దీంతో ఇంద్రుడు అహల్య చేసిన పాపపు చర్యకు కోపంగా ఉన్న ముని మహావిష్ణువు అహల్యను విధిని నిర్ణయించే వరకు శిలగా మారమని శపించాడు. ఇంద్రుడి శరీరం మొత్తం యోనిమయం కావాలని, అంతేకాకుండా అతని శరీరం నుండి దుర్వాసన రావాలని శపించాడు. ఈ దుర్వాసన నుండి బయటపడడానికి ఇంద్రుడు పురుహూతికా దేవత కోసం కఠినమైన తపస్సు చేసి తన సాధారణ రూపాన్ని తిరిగి పొందాడు. అలా అమ్మవారు ఇక్కడ పురుహూతికా దేవిగా వెలిసారని ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. గర్భగుడిలోని పురుహూతికా దేవి విగ్రహానికి 4 చేతులున్నాయి. ప్రతి చేతిలో విత్తనాలు, గొడ్డలి, కమలం, పత్రాన్ని పట్టుకుని అమ్మవారు అభయమిస్తారు. ఈ దేవిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ధన సంపద, ఐశ్వర్యం కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు. పురుహూతికా దేవిని మహాశక్తిగా భావిస్తారు. ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు, నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాకినాడ, అన్నవరం మధ్యన ఉన్న ఈ క్షేత్రం అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామర్లకోటకు 11 కిలోమీటర్ల దూరం, రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు సామర్లకోట రైల్వే స్టేషన్ కు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రైలు సౌకర్యం ఉంది. ఈ క్షేత్రానికి సమీప రైల్వే స్టేషన్ పిఠాపురం. అక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఆలయం ఉంది. ఆలయానికి రాజమండ్రి, విశాఖపట్నం విమానాశ్రయాలు సమీపంలో ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా అమ్మవారి దగ్గరకు రావచ్చు.